సుదీర్ఘ విరామం తర్వాత మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇది త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో లీక్ అయింది. దీంతో ఇప్పుడు అందరూ ఆ రచన గురించి చర్చలు జరుపుకుంటున్నారు. గుంటూరు కారం మూవీని కీర్తి కిరీటాలు నవల ఆధారంగా తెరకెక్కించారన్న వార్తను తాజాగా ఓ ఫేమస్ వెబ్సైట్ రాసుకొచ్చింది. దీన్ని సదరు సంస్థ ఎక్స్ లో పోస్ట్ చేయగా దాన్ని తెలుగు హీరోయిన్ పూనం కౌర్ రీట్వీట్ చేసింది. అంతేకాదు, గతంలో మాదిరిగానే దీనిపై తనదైన రీతిలో స్పందించడంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. గుంటూరు కారం మూవీపై వచ్చిన గాసిప్ స్టోరీని రీట్వీట్ చేసిన పూనం కౌర్, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, అలాగే దాని నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలిసినవాడు, అతడి తప్పుడు పనులు జనాలకు కనిపించకుండా చేయగల నైపుణ్యం ఉన్నవాడు కూడా అంటూ గత విషయాలు గుర్తుకు వచ్చేలా ఎక్స్ లో రాసుకొచ్చింది. అదే ట్వీట్ లో పూనం కౌర్ రాజకీయాలను కూడా ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలను సంధించింది. సాధారణంగా ప్రజలు తమ సమస్యల గురించి కాకుండా ఇంతకు ముందు ప్రభుత్వానికి ఇంత ప్రత్యేకమైన సీఎం ఆఫీస్ ఎందుకు ఉందని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇలాంటి పనులు ఎలా కనిపిస్తాయి అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరో ట్వీట్ లో పూనం కౌర్ ఆయనకు సీఎం కార్యాలయంలోకి కూడా అనుమతి ఉంది అని ఆరోపించారు. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషనల్ అవుతున్నాయి. అదే సమయంలో పూనం గురూజీ మధ్య అసలేం జరిగిందో తెలియక జనాలు తికమక పడుతున్నారు.